చేశారు రాజా సింగ్ తన మద్దతుదారులను బెదిరించారన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి ఇచ్చారు ఆయన. రాజా సింగ్ తన లెటర్ స్పీకర్కు పంపించమని కిషన్ రెడ్డికి చెప్పానంటూ చెప్పుకొచ్చారు ఆయన. నాకు 3 కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారన్నారు. ఎవరిని అధ్యక్షుడిని చేయాలో ముందే డిసైడ్ చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు రాజా సింగ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు కూడా అధ్యక్ష రేసులో ఉంచాలి, ఇన్ఫాక్ట్ అధ్యక్షుడిగా చెయ్యాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అధ్యక్ష రేసులో తాను కూడా ఉంటాను, తనను కూడా పరిశీలించాలి, ఇన్ఫాక్ట్ తనని అధ్యక్షుడిని చెయ్యాలి అంటూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోని మీకో దండం, మీ పార్టీకో దండం, చాలు ఇక నేను పార్టీలో ఉండను, మీరు మీ రాజకీయాలు మీరు చేసుకోండి అని అర్థం వచ్చేలా రాజా సింగ్ మండిపడ్డారు ఆ లేఖలో. మరి ముఖ్యంగా మరి కాసేపట్లో ఆ లేఖలో ఎటువంటి అంశాలను ప్రస్తావించారు, ఇంతకీ ఆయన రాజీనామా ఇచ్చే కన్నా ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితం మరి ముఖ్యంగా రామచంద్రరావుకు సంబంధించి అంటే బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చి దాదాపుగా ఖరారైపోయింది. ఖరారైపోయిన పరిస్థితి అంటూ ఇక చర్చ జరుగుతున్న నేపథ్యంలో తన పేరు ఎందుకు పరిశీలించకూడదు, మరి ముఖ్యంగా పార్టీకి సరైన వాయిస్ ఉండాలి, సరైన వాయిస్ ఉన్న వాళ్ళని మరి ముఖ్యంగా పార్టీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ టీబీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళకి అత్యంత దగ్గరగా వచ్చి చెప్పగలగాలి, వాళ్ళతో మాట్లాడగలగాలి, వాళ్ళ కష్టసుఖాలు ఒక అన్నదమ్ముల్లా వాళ్ళకు ఉండగలగాలి, పార్టీకి ఆ గొంతై ఉండాలి, అలాంటి వాడిని అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది అని అర్థం వచ్చే ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. మరి కాసేపట్లో ఆ బయట కూడా నేను ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాజా సింగ్ చేసిన ఆ వ్యాఖ్యల తరువాత కొద్ది గంటల్లోని ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రాజా సింగ్కి సంబంధించి హార్డ్ కోర్ బీజేపీ అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి కాసేపట్లో ఆ లెటర్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. బిగ్గెస్ట్ డెవలప్మెంట్, బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. ఆ లెటర్ని మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేయబోతోంది. పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. తన మద్దతుదారులను బెదిరించారన్నారు రాజా సింగ్. మీకో దండం, మీ పార్టీకో దండం అన్నారు ఆయన. రైట్, బిగ్గెస్ట్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. అదుగు మీరు చూడొచ్చు ఆ లెటర్ కాపీని. ఐ రిక్వెస్ట్ ఒకసారి ఆ లెటర్ కాపీ మరి కాసేపట్లో మీరు చూడొచ్చు. అదే ఆ లెటరే. ఎమ్మెల్యే రాజా సింగ్ తన రాజీనామా లేఖను ఇటు రాష్ట్ర నాయకత్వానికి పంపించారు. కొద్దిసేపటి క్రితం అధ్యక్ష రేస్లో మీరు చూడొచ్చు. వైల్ ఐ మే బీ స్లీపింగ్, ఐఎమ్ వెరీ సారీ. While I may be stepping away from the party, I remain fully committed to the ideology of Hindutva and the service of our dharma and the people of Gosha Mahal. I will continue to raise my voice and stand with the Hindu community with even greater strength. This is a difficult decision అంటూ చెప్పుకొచ్చారు. ఒక్కసారి నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క పదాన్ని ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఒక్కొక్క పదాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా నేను పార్టీ నుంచి అంటే ఒక విధంగా చెప్పాలంటే పార్టీ నుంచి దిగిపోవడం, పార్టీ నుంచి బయటకు వచ్చేయడం, మరి ముఖ్యంగా నేను దిగిపోయినప్పటికీ కూడా నా ఐడియాలజీకి హిందుత్వ ఐడియాలజీ కట్టుబడి ఉంటా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే రాజా సింగ్ రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి రాజా సింగ్ ఏమన్నారో చూద్దాం. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీ.
ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. రైట్, అది ఎమ్మెల్యే రాజా సింగ్ చెబుతోంది. మరి ముఖ్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇటు కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఇన్ఫాక్ట్ కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన చెప్పుకొచ్చారు, నేను మీ చేతుల్లోనే పార్టీలో జాయిన్ అయ్యా, బీజేపీలో జాయిన్ అయ్యా అంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ నేపథ్యంలోని నా రిజిగ్నేషన్, నా రాజీనామా లెటర్ని యాక్సెప్ట్ చేయండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా మీరే స్పీకర్కు పంపించండి, ఎందుకంటే బీజేపీ ఆ గుర్తు మీద, కమలం పువ్వు గుర్తు మీద నేను గెలిచాను కాబట్టి ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేస్తున్నాను, సస్పెండ్ చేయండి అని చెప్పండి, మీరే చెప్పండి, నేను సపోర్ట్ చేశాను. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యేగా ఉండద్దు అనే నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో కీలక పరిణామం, ఎందుకు ఇంత హార్డ్ డెసిషన్ తీసుకున్నారు? సాధారణంగా అంత సస్పెన్షన్ ఎదురైనప్పుడే పార్టీని విడవని వ్యక్తి ఎన్నో ఒడిదుడుకులను చూసిన వ్యక్తి కింద మాట్లాడుకుంటూ ఉంటారు, పార్టీలో ఒక హార్డ్ కోర్ వాయిస్గా వినిపిస్తూ ఉంటారు. గోషామహల్ నుంచి ఆయన కంటెస్ట్ చేసిన నేపథ్యం కావచ్చు, లేకపోతే ఆ పరిణామాలు జరిగిన తర్వాత, ఆయన మీద సస్పెన్షన్ జరిగిన తర్వాత గోషామహల్లో పోటీ చేయడం, గోషామహల్లో గెలవడం, ఇటు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఒక హార్డ్ కోర్ వాయిస్గా ఆయన వినిపించిన సందర్భం. ఇలాంటి రాజా సింగ్ ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా నేను మా ప్రతినిధి శ్రీధర్ దగ్గరకు వెళ్తున్నాను. బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర, తెలంగాణ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారు ఆయన. ఒకసారి